ఇజ్రాయెల్కి అమెరికా అండ అన్నది మొట్టమొదటి నుంచి తెలిసిందే. భారీ ఎత్తున అండగా ఉంటుంది. దాని యుద్ధానికి, ఆయుధాలకి, ఈవెన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి ఇరాన్ క్షిపణులు దారిలో ధ్వంసం చేసింది కూడా అమెరికానే. జోర్డాన్ వైపు నుంచి ధ్వంసం చేసింది, అటు సముద్ర మార్గంలోనూ ఇంతకు ముందుసారి ధ్వంసం చేసింది. అలాగే అమెరికా మిత్ర దేశాలన్నీ చేస్తూ ఉంటాయి. అమెరికాలో ఇప్పుడు ఎన్నికల వాతావరణం. ఇజ్రాయెల్ అనేది వన్ ఆఫ్ ద టాపిక్. అమెరికన్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదా కీ మ్యాటర్ సపోర్ట్ చేసేటటువంటి సంస్థలన్నీ కూడా యూదులవే. యూదులంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మూలాల వాళ్ళు. అంటే అక్కడ అమెరికన్ పాలసీల డిక్టేటర్స్ ఒక రకంగా యూదు కమ్యూనిటీనే ఉంటుంది, ఇజ్రాయెల్ కమ్యూనిటీనే ఉంటుంది. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇజ్రాయెల్కి బోల్డ్ అంత హెల్ప్ చేస్తున్నాం, ఇప్పుడు హౌతీల మీద దాడి లేకపోతే హిజ్బుల్లా మీద దాడి, దీనికి అంతటికి మేము సపోర్ట్ చేస్తున్నామని ఓ పక్కన బైడెన్ చెప్పుకుంటున్నటువంటి సందర్భం. అంటే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి అటాక్ని తన ఖాతాలో వేసుకుని ఎన్నికలకు తీసుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం, ఓట్లని రాబట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం తను చేస్తున్నాడు. వచ్చే నెల, పై నెలల్లో ఎన్నికలు రిజల్ట్ రాబోతున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ట్రంప్ ఇంకొక గేమ్ వేసేసాడు, రివర్స్ గేమ్. అదేంటంటే ఇజ్రాయెల్కి ట్రంప్ హయాంలో కూడా ఇజ్రాయెల్కి సపోర్టే. అయితే ఇజ్రాయెల్ని యుద్ధం చేయనీయకుండా లెబనాన్ మీద కానీ లేకపోతే యెమెన్ మీద కానీ పాలస్తీనా మీద కానీ యుద్ధం చేయనీయకుండా ఆపుకుంటూ వచ్చాడు ట్రంప్. అంటే భారీ యుద్ధానికి పోనీయకుండా చూసుకుంటూ వచ్చాడు ట్రంప్. ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ట్రంప్ ఇజ్రాయెల్కి ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అణుస్థావరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు కదా, పేల్చేయండి, తర్వాత చూసుకుందాం మనం అన్నటువంటి. అంటే నేనే అధికారంలోకి వస్తాను, మీరు పేల్చేయండి అని. అంటే అక్కడ అణుస్థావరాలు పేలడం అంటే ఓ రకంగా చెప్పాలంటే అణుస్థావరం మీద బాంబు వేస్తే ఆ అణుస్థావరంలో ఉన్నటువంటి అణుబాంబులు లేదా శుద్ధి చేసిన యురేనియం ఎంత ఉందో అంత దారుణమైనటువంటి పేలుళ్ళు వస్తాయి. ఆ పేలుళ్ళ ఇంపాక్ట్ మొత్తం ఇరానే బూడిదవుతుందా లేదా అక్కడున్న దాని క్వాలిటీని బట్టి ఉంటుంది. పెను విధ్వంసం జరుగుతుంది. దానికి నువ్వు పో అని ఇజ్రాయెల్ని చెప్తున్నటువంటి పరిస్థితి ట్రంప్ది. ఓవరాల్గా అమెరికన్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఇజ్రాయెల్కి ఒక భరోసా అయింది. కాకపోతే దాన్ని మిస్యూజ్ చేస్తుందా, సక్సెస్ చేస్తుందా అనేది చూడాలి.